హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద దీక్షితులు గారి దగ్గరికి వచ్చిన తర్వాత దీక్షితులు గారు అరవిందకి అన్ని నిజాల గురించి చెబుతూ, అరవింద, ఇన్ని రోజులుగా మీరంతా కూడా లక్ష్మిని ఎంతగానో అపార్థం చేసుకున్నారు. లక్ష్మి వల్లే మిత్రకున్న గండాలు తొలగిపోతాయనే మాట వాస్తవం. కానీ కొన్ని దుష్ట శక్తుల వల్ల మీరంతా కూడా లక్ష్మిని అపార్థం చేసుకున్నారు. గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన లక్ష్మిని ఎన్నో మాటలని అవమానించారు. వీటన్నిటికీ కారణం మరెవరో కాదు, ఈ మనీష్ అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు అరవింద ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీక్షితులు గారు చెప్పేది నిజమా మనీషా అని చెప్పి అరవింద సూటిగా అడగడంతో ఇకప్పుడు మనీషా, లేదంటే ఈ ముసలోడి మాటలు నమ్మి మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అతను చెప్పేదంతా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, ఇక చాలు ఆపు మనీషా, దీక్షితులు గారు అని చెప్పి సంబోధించు. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవారు, ఆయనకు ఎంతో మేధస్తుంది. అటువంటి ఆయన్ను నువ్వు గౌరవించి మాట్లాడడం నేర్చుకో అని చెప్పు. ఇదంతా జరగడానికి కారణం నువ్వా అని చెప్పి మనీషని అరవింద నిలదీస్తూ ఉంటే, అది కాదంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక చాలా ఆపంటూ అరవింద మనీష చెంప పగలగొడుతుంది. ఆంటీ, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి మనీష అరవిందకి ఇంకేదో స్టోరీ చెప్పబోతూ ఉంటే అరవింద మరొకసారి మనీష చెంప పగలగొడుతుంది. నీలాంటి మేకవన్నే పులులు ఉన్నంతకాలం లక్ష్మి లాంటి మంచి వాళ్ళు వెలుగులోకి రారు. ఇకపై నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు, నీ గాలి కూడా నందన్ కుటుంబానికి సోకడానికి వీల్లేదు అని చెప్పి అరవింద, నీలాంటి దాని మెడలో తాళి కట్టకుండా నా కొడుకు మిత్ర మంచి పని చేశాడు అని చెప్పి అలా వెళ్ళిపోబోతూ ఉంటే మనీష అరవింద వెనకాల వెళ్తూ, ఆగండి ఆంటీ, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని చెప్పి అరవిందని బతిమలాడుతూ ఉంటే అరవింద మాత్రం మనీష మాటలు వినిపించుకోకుండా అలా కారులో స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటుంది. మనీషని అనంత ఆపడానికి ప్రయత్నిస్తూ, ఆగు మనీష, ఇప్పటికైనా నేను చెప్పేది విను, నువ్వు కోరుకుందేంటి, ఇప్పుడు జరిగిందేంటి, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, నువ్వు అనుకున్నదంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇన్ని రోజులుగా ఎవరైతే నిన్ను నమ్ముతారని నీకు అండగా ఉంటారని అనుకున్నావో వాళ్ళకి నీ గురించి నిజం తెలిసిపోయిందని చెప్పి అనంత అంటూ ఉంటే ఇకప్పుడు మనీష, లేదు మామ్, అరవింద ఆంటీని ఎలాగైనా సరే ఆపాలి, దీక్షితులు చెప్పినవన్నీ అబద్ధాలని అరవింద ఆంటీ ముందు నిరూపించాలి, తను ఇంటికి వెళ్ళక ముందే ఎలాగైనా సరే ఆంటీని ఆపాలని చెప్పి ఈ కారు అడ్డు పెట్టి ఆంటీని ఆపుతానంటూ మనీష వేగంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అరవింద కార్కి అడ్డంగా పెడుతుంది. ఇక దాంతో అరవింద కూడా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తుండగా అనుకోకుండా లారీ వచ్చి యాక్సిడెంట్ చేస్తుంది. మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా హనీమూన్లో చాలా సంతోషంగా ఉంటారు. మిత్ర స్నానం చేసి వచ్చిన తర్వాత లక్ష్మి మిత్రతో, మిత్ర గారు ఇంత వయసు వచ్చింది, తల స్నానం చేసిన తర్వాత తల తుడుచుకోవడం కూడా సరిగ్గా రాదు అని చెప్పి మిత్రకి తనే స్వయంగా తల తుడుస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర అలా లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. తన భుజం మీద చేయి వేయడంతో లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటే ఇంతలో జయదేవ్ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ ఫోన్ ఒకటి అవసరమైన టైంలో సిగ్నల్ సరిగ్గా అందవు, కానీ ఇప్పుడు బాగానే పనిచేస్తాయని చెప్పి ఇక అలా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. జయదేవ్ మిత్రకు ఫోన్లో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి త్వరగా హాస్పిటల్కి రమ్మని చెప్పి ఫోన్లో చెప్పడంతో మిత్ర లక్ష్మిని వెంట పెట్టుకొని హాస్పిటల్కి బయలుదేరి వస్తాడు. మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడికి ఆల్రెడీ జయదేవ్, దేవి అని వీళ్ళంతా కూడా వస్తారు. ఇక ఇంతలో ఒక డెడ్ బాడీని తీసుకువచ్చి మీరు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తే డెడ్ బాడీని మీకు అప్పగిస్తాము, సంతకాలు చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏం జరిగింది డాడ్ అని చెప్పి మిత్ర జయదేవ్ని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు జయదేవ్, అనుకోకుండా లారీ అడ్డం రావడం వల్ల యాక్సిడెంట్ జరిగిందటరా, జరిగిన యాక్సిడెంట్లో అనంత చనిపోయిందని చెప్పి ఇక అలా జయదేవ్ బాధగా చెబుతూ ఉంటే మనీషకి ఇప్పుడు ఎలా ఉంది డాడ్ అని చెప్పి మిత్ర అడుగుతాడు. ట్రీట్మెంట్ జరుగుతుందిరా అని చెప్పి జయదేవ్ అంటే ఇక మనీష పాపం ఎలా ఉందో ఏంటో అని చెప్పి లక్ష్మి మనీషని చూడ్డానికి వెళ్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర, మామ్కి ఇప్పుడు ఎలా ఉంది డాడ్, మామ్ ఎక్కడుంది అని చెప్పి అరవింద దగ్గరికి వెళ్తాడు.
అరవింద హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని జరిగిన యాక్సిడెంట్ని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర మామ్ నీకేం కాలేదు కదా అని చెప్పి అరవింద దగ్గరికి బాధగా వెళ్తాడు. అరవింద మిత్రని చూడగానే ఇక తనని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. మామ్ ఏం కాదులే మామ్, భయపడకు అని చెప్పి మిత్ర ధైర్యం చెబుతూ ఉంటే, మిత్ర నా వల్ల కావడం లేదు, అనంత చనిపోవడానికి ఒక విధంగా నేనే కారణమయ్యాను, జరిగిన యాక్సిడెంట్ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇక ఇంతలో అక్కడికి జయదేవ్ కూడా వస్తాడు. ఇందాకటి నుండి మీ అమ్మ జరిగిన యాక్సిడెంట్ గురించే బాధపడుతుందిరా, ఎంత ఓదార్చినా తను బాధపడకుండా ఉండడం లేదు అని చెప్పి పోలీసులు వస్తే ఏం సమాధానం చెప్పాలోనని భయపడిపోతుందని చెప్పి జయదేవ్ మిత్రకి చెబుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి మనీష దగ్గరికి వెళ్తుంది. మనీష హాస్పిటల్ బెడ్ మీద గాయాలతో పడి ఉంటుంది. మనీషని చూడగానే లక్ష్మి అక్కడి నుండి వెనక్కి వచ్చేస్తూ ఉంటే, ఇక అప్పుడు మనీష లక్ష్మి చేయి పట్టుకొని, ఏంటి లక్ష్మి నేను బతికున్నానో చచ్చానో చూడ్డానికి వచ్చావా అని చెప్పి లేచి కూర్చుంటుంది. ఏంటి మనీష అలా అంటావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీష మీ నందన్ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను మాత్రం సంతోషంగా లేను. ముఖ్యంగా దీని అంతటికీ కారణం నువ్వు. నీ వల్లే నేను కోరుకున్న మిత్రని పెళ్లి చేసుకోలేకపోయాను. ఈరోజు నీ వల్లే మా అమ్మను కూడా కోల్పోయాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి దేవుడు ఎవరి తలరాతను ఎలా రాయాలో ముందే నిర్ణయిస్తాడు మనీష, దేవుడు చేసిన దానికి మనం ఎవరము బాధ్యులం కాదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీష మా అమ్మ చనిపోవడానికి కారణం అరవింద ఆంటీ నేను మిత్రని పెళ్లి చేసుకోలేకపోయినందుకు బాధపడుతున్నా, ఎప్పుడూ కూడా నన్ను ఓదార్చలేదు, నా గుండె ప్రతీకారంతో రగిలిపోతూనే ఉంది, నా గుండె మంట చల్లారాలంటే ఎవరో ఒకరిని బలి తీసుకుంటేనే నాకు శాంతి లభిస్తుందని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మీ నందన్ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా నేను బలి తీసుకుంటాను, మొదట నేను బలి తీసుకునేది అరవింద ఆంటీనే. ఈరోజు అరవింద ఆంటీ మా అమ్మను యాక్సిడెంట్ చేసి చంపేసింది కదా, ముందు నేను అరవింద ఆంటీని జైలుకి పంపించి తన మీద ప్రతీకారం తీర్చుకుంటాను. జైలుకి వెళ్ళిన తర్వాత అరవింద ఆంటీ ఫోటో పేపర్లో వస్తుంది. భార్య లేదనే బాధ చూసి జయదేవ్ అంకుల్ మంచం పడతాడు. మిత్ర కూడా వాళ్ళ అమ్మ దూరమైనందుకు బాధపడుతూ నీతో కూడా సంతోషంగా ఉండలేడు. వీళ్ళందరి బాధ చూసి బామ్మగారి గుండె పగిలిపోతుంది. ఇక ఆ విధంగా నందన్ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పి మనీష లక్ష్మిని బెదిరిస్తూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి లేదు మనీష, అలా జరగడానికి వీల్లేదు, దయచేసి నువ్వు అత్తయ్య గారి జోలికి రావద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను కుటుంబం జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి, అలా చేస్తే నేను అరవింద్ ఆంటీ జైలుకి వెళ్లకుండా ఆపుతానని చెప్పి మనీష అంటూ ఉంటే, ఏంటో చెప్పు మనీష, నా వల్ల అయిందైతే ఖచ్చితంగా చేస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు మిత్రని నందన్ కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతావా? ఒకవేళ అలా వెళ్ళిపోకపోతే, మాట తప్పితే ఖచ్చితంగా కేసుని నేను బయటకు తీస్తాను, అరవింద ఆంటీని జైలుకి పంపిస్తానని చెప్పి మనీష బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అలా మిత్రకి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి మనీష లక్ష్మిని మాట ఇవ్వమని అడుగుతూ ఉంటే, లక్ష్మి ఏడుస్తూ ఉంటే, ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి ప్రవీణ్ మిట్టల్ వింటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. అలా లక్ష్మి అరవిందని ఎలాగైనా సరే కాపాడుకోవడం కోసం నందన్ కుటుంబానికి మిత్రకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.